డిసెంబర్ 31న మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అదే రోజు బార్లు, క్లబ్, ఈవెంట్లకు పర్మిషన్ తీసుకుంటే టూరిజం ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అదే రోజు బార్లు, క్లబ్, ఈవెంట్లకు పర్మిషన్ తీసుకుంటే టూరిజం ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, న్యూ ఇయర్ వేడుకలకు మద్యం అమ్మకాలపై సర్కార్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఈ 31వ తారీఖున అంటే 31 డిసెంబర్ మనకు తెలిసినటువంటి విషయమే. సో వేడుకలు జరుగుతుంటాయి నగరాలలో, దేశంలో అన్ని చోట్ల కూడా. సో ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ 31 డిసెంబర్ను అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన రాష్ట్రంలో కూడా ప్రతిసారి ఈ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి వైన్స్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు, తర్వాత క్లబ్లకు, పబ్లకు వీటికి సమయాన్ని పొడిగిస్తూ కొద్దిసేపటి క్రితం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో వైన్స్లకేమో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు ఓపెన్ ఉంటాయి. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లకు వీటికైతే అర్ధరాత్రి 1 గంట వరకు ఓపెన్ చేసి ఉంటాయి. ఇది 31వ తారీఖు. మిగతా రోజులు మాత్రం యథాతథంగానే కొనసాగుతాయి. ఇక మరోవైపు ఈ లిక్కర్ ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుంది ఈ 31 డిసెంబర్కి. అయితే దీనికి సంబంధించి మనకు గోవా, ఢిల్లీ, మిగతా హర్యానా ఆయా రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని మద్యం మన తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గోవాలో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానాలో మిగతా కొన్ని చోట్ల మనకంటే అక్కడ తక్కువ రేటు ఉంటుంది కాబట్టి సో అక్కడ మద్యాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాటి మీద దాడులు చేస్తామని చెప్పి ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కాసిం కొద్దిసేపటి క్రితమే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సో దీనికోసం ప్రత్యేకంగా టీంలను కూడా ఏర్పాటు చేశారు. షానవాజ్ కాసిం కొద్దిసేపటి క్రితము ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఈ 31 డిసెంబర్ సందర్భంగా ఒక 4 రోజులు అంటే 27, 28, 29, 30, 31 తేదీ ఈ 4-5 రోజుల్లో కూడా తనిఖీలు ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే కొంత మనకు దగ్గరికి డ్రగ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి అట్లాంటి డ్రగ్స్ను ఉపయోగించకుండా, తర్వాత దాన్ని యూజ్ చేయకుండా కొంత నిఘా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. సో ఒకవైపు ఏమో ఈ స్పెషల్ టీంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ టీమ్స్ తిరుగుతుంటాయి. ఇంకొక వైపు ఏమో ఈ పన్ను చెల్లించని మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా మౌనిత, ఢిల్లీ, హర్యానా కావచ్చు, లేదంటే గోవా నుంచి ఎక్కువగా మనకు పన్ను చెల్లించని మద్యం హైదరాబాద్కు వస్తూ ఉంటుంది. వీటిని ట్రైన్స్లోను, కార్లలో, లారీలలో తరలిస్తూ ఉంటారు. సో కాబట్టి వీటి మీద నిఘా ఏర్పాటు చేస్తున్నట్టుగా కొంచెం క్రితం ప్రకటించారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ 1 నుంచి 22వ తారీఖు వరకు భారీగా లిక్కర్ సేల్ జరిగింది. ఏ స్థాయిలో అంటే ఇది రికార్డు అని మనం చెప్పుకోవచ్చు. గతంలో ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. మొదటిసారి 22 రోజుల్లోనే 3,401,87 మద్యం అమ్మకాలు జరిగాయి. ఇది రికార్డుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 2,110,37 మద్యం అమ్మకాలు మాత్రమే జరిగాయి. సో అప్పటికిప్పటికి తేడా చూస్తే 61% మేర మద్యం అమ్మకాలు పెరిగినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంటు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొన్న 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎలక్షన్ జరిగాయి. సో ఆ సమయంలో ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగినట్టుగా మనం చూసాం. ఎందుకంటే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, తర్వాత గుర్తులే ఆ బాటిల్స్ కంటే ఇచ్చినటువంటి పరిస్థితి, ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూసాం. సో ఆ స్థాయిలో ఎక్కువగా మద్యం సేల్ జరగడానికి అదొక కారణంగా చెప్పవచ్చు. ఇంకొక వైపు ఇప్పుడు మనకు క్రిస్మస్ ఫెస్టివల్ కూడా ఉంది. సో దానికి కూడా కొంత సేల్ జరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 31వ తారీఖు కోసం ఇప్పటి నుంచే వైన్ షాపులు స్టాక్ పెట్టుకుంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 2,200 పైచిలకు వైన్ షాపులు ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు ఒక 1200 వరకు ఉంటాయి. ఇక క్లబ్లు, పబ్లు వీటికి కూడా ఫుల్ స్టాక్ పెట్టుకుంటున్నారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో చూసినా, హైదరాబాద్లో చూసినా, మిగతా జిల్లా కేంద్రాల్లో చూసినా, ఏ వైన్ షాప్ చూసినా ఫుల్ స్టాక్తో కనపడుతున్నాయి. కారణం ఏంటంటే 31 డిసెంబర్కు భారీగా లిక్కర్ సేల్ జరుగుతుంది కాబట్టి
అంతా కూడా వైన్ షాపుల నిర్వాహకులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా స్టాక్ పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా ఈ సేల్ ఎక్కువగా పెరుగుతున్నట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. ఇక మరోవైపు ఒకసారి మనం ఈ బీరు తర్వాత లిక్కర్ కేసులు ఎన్ని లక్షల్లో అమ్ముడుపోయాయి అనేది ఒకసారి చూస్తే మనకు హార్డ్ అంటాం దీని లిక్కరు 33,77,000 కేసులు మనకు సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. అట్లనే బీర్ 29,43,000 కేసుల బీర్లు ఇప్పటి వరకు నిన్న రాత్రి 12 గంటల వరకు సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. గతంలో అంటే గతంతో పోలిస్తే 61% మేర మనకు ఈ లిక్కర్ సేల్ పెరిగినట్టుగా మనకైతే అధికారికంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక ఈ వారంలో కూడా భారీగా లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 31కు ఇంకొక వారం పాటు ఉంది కాబట్టి ఈ వారం పాటు భారీగా లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఒక 4,000 కోట్ల రూపాయల మేర ఈ 31 డిసెంబర్ వరకు, డిసెంబర్ 1 నుంచి 31 డిసెంబర్ వరకు అంటే 31 రోజుల్లో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల మద్యం సేల్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది. ఇంకొక వైపు ఈ సేల్ జరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఈ అమ్మకాల ద్వారా అంటే లిక్కర్ సేల్ ద్వారా ఇన్కమ్ రావాలి కాబట్టి ఒకవైపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఇందాక చెప్పినట్టుగా మౌనిత ఇతర రాష్ట్రాల నుంచి మద్యం మన దగ్గరికి తరలిస్తూ వస్తుంటారు. అక్కడ తక్కువ రేటుతో ఎక్కువ 31 డిసెంబర్ కాబట్టి వేరే స్టేట్లో లిక్కర్కి ఇప్పుడు గోవా నుంచి చాలామంది ఫుల్ బాటిల్స్ తీసుకొని వస్తుంటారు, ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అక్కడ రేటు తక్కువగా ఉంటుంది. మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తీసుకొచ్చి ఎక్కువగా సేల్ చేస్తుంటారు కాబట్టి అట్లాంటి వాటిని పట్టుకుంటున్నారు. చాలా వాటికి ఇప్పటికే మద్యం చెల్లించినటువంటి బాటిల్స్ని కూడా సీజ్ చేసిన మనం ఈ మధ్య సంఘటనలు చూసాం. అట్లనే ఇక డ్రగ్స్ కావచ్చు ఇతర అంశాల మీద కొంత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ కూడా కొంత సీరియస్గా ఉంది. సో ఈ 31 డిసెంబర్ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పబ్లిక్ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్గా సాగేందుకు ఒకవైపు ప్రభుత్వం ఇంకొక వైపు ఎక్సైజ్ డిపార్ట్మెంటు కోఆర్డినేషన్ తోటి ఈ 31 డిసెంబర్ సెలబ్రేషన్స్ని సక్సెస్ఫుల్ అయ్యేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు మౌనిత.